నార్మల్‌గా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లోనే మనం గ్రే హెయిర్ చూస్తున్నాం. యాక్చువల్‌గా 40స్ వచ్చాయంటే గ్రే హెయిర్ రావడం అనేది కామనే. కానీ 15 ఏళ్ల వాళ్ళకి, 10 ఏళ్ల వాళ్ళకి కూడా గ్రే హెయిర్ వస్తుంది. ఎందుకు అంటే మెయిన్‌గా విటమిన్ డెఫిషియన్సీ. ఎప్పుడైతే మన బాడీలో అందాల్సినటువంటి పుష్కలంగా అందాల్సినటువంటి మెలనిన్ అనేది మన వెంట్రుకలకి అందదో అప్పుడు హెయిర్ అనేది గ్రే అవుతుంది. దీనికి ప్రధాన కారణము మన లివర్ అనేది సరిగా పనిచేయకపోవడము. యాక్చువల్‌గా ఆయుర్వేదంలో చెప్పాలి అంటే పిత్తం అనేది పెరగడం. అంటే ఎవరికైతే బాడీలో ఓవర్ హీట్ పెరుగుతదో వాళ్ళకి పిత్తం పెరిగింది అంటాం. వాళ్ళకి హెయిర్ అనేది స్లోగా గ్రే అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ దాని అపోజిట్ అంటే వేడిని తగ్గించేటువంటి ట్రీట్మెంట్స్‌ని సజెస్ట్ చేస్తాం. లైక్ శిరోధార, చల్లటి కషాయాలతో చేస్తాము. అండ్ ఇంటర్నల్‌గా కూడా ధనియా, సబ్జా అండ్ ఖర్జూరంని నానపెట్టుకొని తినడం, కిస్మిస్ నానపెట్టుకొని తినడము, ఇలా బాడీని చలువ చేసే అటువంటి ఎక్కువ ఫుడ్‌ని తీసుకోమని చెప్తాము. అండ్ ఫుడ్‌లో కూడా ఎక్కువ స్పైసీవి లేకుండా ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వండినవి తీసుకోమని చెప్తూ ఉంటాం. అయితే కొంతమంది చిన్న పిల్లల్లో వార్మ్ ఇన్ఫెస్టేషన్ వల్ల కూడా గ్రే హెయిర్ వస్తుంది. ఎందుకు అంటే నార్మల్‌గా పిల్లల్లో ఒకవేళ వార్మ్స్ అనేవి కడుపులో ఉన్నట్టయితే వాళ్ళకి అందాల్సినటువంటి నరిష్మెంట్ అనేది అందదు. దానివల్ల విటమిన్ డెఫిషియన్సీస్ అవుతాయి కాబట్టి దానివల్ల మనకి గ్రే హెయిర్ వస్తుంది. అందుకే పిల్లల్లో మెయిన్‌గా గ్రే హెయిర్ వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్స్‌ని 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి వార్మ్స్‌ని తగ్గించేటువంటి ట్రీట్మెంటు. రెండవది బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్‌ని తగ్గిస్తూ నరిష్మెంట్‌ని ఇంప్రూవ్ చేసే అటువంటి ట్రీట్మెంటు. ఈ 2 రకాల ట్రీట్మెంట్స్‌ని మనం చేస్తూ మంచి సరైనటువంటి పౌష్టిక ఆహారాన్ని ఇచ్చినట్టయితే పిల్లల్లో ఈ గ్రే హెయిర్‌ని కంప్లీట్‌గా రివర్స్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి ఎటువంటి పోషకాహార లోపం లేకుండా మనం చెప్పే అటువంటి ఆహారపు అలవాట్లని వాళ్ళు సక్రమంగా అలవర్చుకున్నట్టయితే వాళ్ళు ఈ గ్రే హెయిర్‌ని కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు. అలాంటి దాంట్లో ఫస్ట్ వచ్చేసి గుంటగలగర అండ్ సెకండ్ ఉసిరి అండ్ థర్డ్ కరివేపాకు, ఫోర్త్ మునగాకు, ఫిఫ్త్ త్రిఫల. వీటిని ఎవరైతే రెగ్యులర్‌గా ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి హెయిర్ అంతా కంప్లీట్‌గా నల్లగా అవుతుంది. ఎందుకు అంటే భృంగరాజ్ అనేది మనకి లివర్‌ని మంచిగా స్టిమ్యులేట్ చేయడమే కాకుండా కేశాలకి మంచి కలరింగ్‌ని ఇస్తుంది, స్కిన్‌కి మంచి కలర్ ఇస్తుంది అండ్ లివర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మనం గుంటగలగరని తినడం కావచ్చు, ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేయడం కావచ్చు, ఆయిల్ పెట్టుకోవడం కావచ్చు, ఏదో ఒక రకంగా వాడుతూ ఉన్నట్టయితే వాళ్ళకి హెయిర్ ప్రాబ్లం అనేది కంప్లీట్‌గా తగ్గుతుంది. సెకండ్ త్రిఫల కూడా హెల్త్‌కి చాలా మంచిది అండ్ హెయిర్‌కి చాలా మంచిది. అందుకే హెయిర్ అనేది తొందరగా వైట్ అయిన వాళ్ళకి త్రిఫల ఘృతాన్ని కానీ, త్రిఫల పౌడర్‌ని నెయ్యిలో కలిపి కానీ రెగ్యులర్‌గా తీసుకోమని చెప్తాం. థర్డ్ మునగాకు, కరివేపాకు. వీటిల్లో ఎక్కువ శాతం విటమిన్స్ మనకి పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటిని రెగ్యులర్‌గా పౌడర్ రూపకంగా కానీ లేదా చపాతీలో కలుపుకొని చపాతీలాగా కానీ రెగ్యులర్‌గా ఏదో ఒక రూపకంగా ఇంటేక్‌లో తీసుకుంటూ ఎక్కువగా వాడుతూ ఉన్నట్టయితే మనకి పౌష్టికాహార లోపం వల్ల వచ్చినటువంటి గ్రే హెయిర్ అనేది పిల్లల్లో కంప్లీట్‌గా తగ్గిపోతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఎవరికైతే వార్మ్స్ వల్ల అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని రకాల వార్మ్ ఇన్ఫెస్టేషన్ వల్ల వైట్ హెయిర్ వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆ వార్మ్స్‌ని చంపేటువంటి ట్రీట్మెంట్‌ని ఇస్తూ రెగ్యులర్ ఫుడ్‌లో ఓమా అంటాం. నార్మల్‌గా వాము అని కూడా అంటారు. దాన్ని ఆహారంలో ఎక్కువగా తీసుకోమని చెప్తాం. దీనివల్ల వాళ్ళకి వార్మ్స్ చనిపోవడమే కాకుండా వాళ్ళ హెయిర్ కూడా మంచిగా అవుతుంది అండ్ హెల్తీగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ.